అందరికీ నమస్కారం. హాయ్ హలో వెల్కమ్ టు దిల్లు చిట్యాల వ్లాగ్స్. ఫ్రెండ్స్, నేను ఈరోజు రావడానికి ఒకే ఒక కారణం. ఈరోజు జరిగే ఈ కుళ్ళు కుతంత్రాల వ్యవస్థ మీద, ఈ కుళ్ళు కుతంత్రాల ప్రజల మీద, ఈ కుళ్ళు కుతంత్రాల సోషల్ మీడియా మీద మాట్లాడడానికి వచ్చిన ఫ్రెండ్స్, ఒక మనిషి ఎదుగుతుంటే నువ్వు చేయకుండా పర్లేదు, ఆ మనిషిని తొక్కడానికి ప్రయత్నించకు. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో జనాలు ఎంత దారుణంగా తయారయ్యారంటే, మన రైతు బిడ్డ కామన్ మ్యాన్ అనే ఒక పర్సన్ అన్ని రోజులు బిగ్ బాస్ హౌస్లో ఉండి తనదైన శైలిలో ఆటలాడుతూ జనాలను మెప్పించి, ఎంత కష్టపడితే జనాలను మెప్పించి ఉంటాడు, ఎన్ని గేమ్లు గెలిస్తే జనాలను మెప్పించి ఉంటాడు. ఈరోజు ఈ స్థాయిలో విన్ అయిన తర్వాత కొంతమంది పిల్లలు తాగియో తడిపో వాళ్ళు పడ్డ ఆవేశానికి కారద్దాలు బస్ అద్దాలు పగలగొట్టడం చాలా దారుణం. వాళ్ళెవరో చేసిన పనికి ప్రశాంత్ అనే ఒక రైతు బిడ్డ, ఒక కామన్ మ్యాన్ను నిలదీయడం, తన మీద కేసులు పెట్టడం చాలా అన్యాయం. ఎందుకో చెప్తా వినండి ఫ్రెండ్స్. ఒక పర్సన్ ఎదుగుతుంటే తొక్కడానికి చాలామంది ప్రయత్నిస్తారు. ఏ విధంగా అంటే, తన ఫ్యాన్సా కాదా అనే విషయం తనకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను ఎలా చేపిస్తాడంటే, తను బిగ్ బాస్ హౌస్లో ఉన్నాడు, తను బయటికి వచ్చిండు, ఫ్యాన్స్ కలవాలని ఎవరికైనా ఉంటుంది. అరే అంత కష్టపడి బయటకు వచ్చిన తర్వాత తనకంటూ ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న తర్వాత అదే ఫ్యాన్స్తో అదే ఫ్యాన్స్తో కలిసి ఓ ర్యాలీగా వెళ్ళాలని 100% ఎవరికైనా ఉంటుంది. ఇన్ని సీజన్లు, ఇప్పుడు 6 సీజన్లు జరిగినాయి. ప్రతి ఒక్క సీజన్లో ప్రతి ఒక్కరు గెలిచిన వాళ్ళందరూ ఫ్యాన్స్తో ఊరేగింపుకి వెళ్ళారు. మనోడు కూడా అదే ఆలోచనతో వచ్చిండు తప్ప ఏదో ఆడ గొడవ చేయాలని, ఏదో బసద్దాలు పలగొట్టాలని. ఒక రైతు అనేవాడు అలాంటి ఫీలింగ్తో ఉండడు. ఎందుకు ఉండడు అంటే, ఒక రైతు ఎప్పటికీ ఎవరిని ఇబ్బంది పెట్టాలనే అటువంటి ఆలోచన కూడా రైతుకు రాదు. ఎప్పుడు కూడా ఆ వానదేవుడు ఇబ్బంది పెట్టినా ఇబ్బంది పడుతూనే ఉంటాడు, మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉంటాడు. అదేవిధంగా ఈ జనాలు ఇబ్బంది పెట్టినా ఇబ్బంది పడుతూనే ఉంటాడు. అంత పెద్ద బిగ్ బాస్ హౌస్లో చాలామంది ఇబ్బందులు పెట్టినా అన్ని ఇబ్బందులను ఎదుర్కొంటూ తను ఆ స్టేజ్కి వెళ్ళి టైటిల్ కొట్టి బయటికి వచ్చిన తర్వాత ఈ సోషల్ మీడియా, అన్నా మీకు దండమే, అర్థం చేసుకోండి. తను ఇంట్లో ఉంటే పరారైండని ఎట్లా చెప్తారన్నా? తను ఇంట్లో ఉన్నాడు, ఇంట్లో ఉండి తన కోడలతోటి, తన బావతోటి, తన అక్కతోటి, తను వచ్చిన వాళ్ళతోటి కలుస్తూ ఇంట్లో ఉంటే ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టి పరారులో ఉన్నాడని ఎట్లా చెప్తారు మీరు? ఎంతవరకు కరెక్ట్? ఒక పర్సన్ను మీరు ఎలా జడ్జ్ చేస్తారు? ఆడికి 2 ఫేస్లు ఉన్నాయి, ఆడు మంచోడు కాదు, ఆడు వేస్ట్ అని ఇంత కష్టపడి ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకొని ఇంతమందితో మెప్పించుకున్న తన నేమ్ని ఓన్లీ మీకు ఒక వీడియో ఇవ్వలేదని, 10 minutes వీడియో ఇవ్వలేదని తన మీద ట్రోల్స్ చేసి తన అన్యాయంగా తనని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్టు? మీకు అది ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది? అరే ఒక మనిషి అంతసేపు ర్యాలీలో ఉండి, నైట్ నిద్ర లేకుండా తెల్లారి అంతసేపు ర్యాలీలో ఉండి ఫ్యాన్స్ని కలుసుకుంటా, వీడియోలు ఇచ్చుకుంటా, ఫోటోలు ఇచ్చుకుంటా, అంతమందికి వీడియో ఇచ్చిన తర్వాత ఓన్లీ యూట్యూబర్స్ మీకు వీడియో ఇవ్వలేదని చెప్పేసి మీరు అంత బాధపడి అన్ని విధాలుగా ఆయన ఇబ్బంది పెడుతున్నారే. అరే అన్ని విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఈ యూట్యూబర్స్కు వేరే పనేం ఉండదు. ఎవరైతే పాపులారిటీ వస్తుందో వాళ్ళకి అడిగి వీడియో తీసుకోవడం, వాళ్ళ వీడియో అలా షేర్ చేసుకోవడం, దాంట్లో ఏదో ఒక చిన్న పాయింట్ పట్టుకోవడం, దాన్ని థంబ్నెయిల్గా పెట్టడం, వాడిని ఇబ్బంది పెట్టడం. మీరొక్కసారి ఆ స్టేజ్కి పోయి అంతమంది జనాలను మెప్పిస్తే మీకు అర్థమవుతుంది. ఒక్కరోజు మీరు ఆ బిగ్ బాస్ హౌస్లో పోయి ఒక్కరోజు మీ మైండ్ను ఉపయోగించి మీరు మెప్పియండి మీకు దమ్ముంటే. బయట కూర్చొని వచ్చినోని వీడియోలు తీసి వచ్చినోని బ్లేమ్ చేయడం కాదు. తను తిండి లేక ఫ్యాన్స్ని కలుస్తూ, తిండి లేక వీడియోలు ఇచ్చి, ఫోటోలు ఇచ్చి, నైట్ 11:30 తర్వాత మీకు ఒక్కొక్కరికి 10 minutes ఇయ్యని మాట్లాడుతున్నారే. ఏ విధంగా ఇస్తారు? ఏ పర్సన్ ఇస్తాడు? అదే ఒక కామన్ మ్యాన్ గెలవకుండా, అదే ఒక ఇండస్ట్రీకి సంబంధించిన పర్సన్ గెలిచి ఉంటే నువ్వు మీరనే వాళ్ళు యూట్యూబర్స్ పోయి ఆయనను అడిగే అంత సత్తా ఉందా మీకు? 10 minutes వీడియో, 5 minutes వీడియో, 20 minutes వీడియో, ఒక్కొక్కరికి ఇండివిజువల్కి. అరే ఆడ టేబుల్ వేసి టేబుల్ మీద మైకులు పెడితే
ఆయన మాట్లాడింది సపరేట్గా మీరు ఒక కామన్ మ్యాన్, ఒక రైతు బిడ్డ గెలిచిండని ఆ రైతు బిడ్డని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెడతారు. ఒక్కొక్కరికి 10 minutes ఇవ్వాలంటే ఎవడి వల్ల అవుతుంది? అంతసేపు ఉండి అంత ఉన్నోడు అయితే ఒక 1 day ఆగి తెల్లారి పోవాలి. నీకు అదే రోజు వీడియో పెట్టాలి, అదే రోజు వీడియో పెడితే వ్యూస్ వస్తాయి, అదే రోజు వీడియో పెడితే వ్యూస్ వస్తాయి, పైసలు వస్తాయి. అది మీ థాట్, అది మీ ఆలోచన. అరే నేను ఇంత కష్టపడి ఇంత దూరం నుండి సైకిల్ తొక్కుంటా పోతే ఒకడు పెడతాడు పిచ్చి నా కొడుకు, ఏమని పెడతాడు? బిగ్ బాస్ హౌస్ని తలగా పెడతా అంటున్న ప్రశాంత్ అభిమాని. ఏం తమ్నేల్ అది? ఆ మాట నేను అన్నానా? లోపల చూస్తే ఆ సొల్లు ఏం లేదు, వాడు పెట్టిన సొల్లు ఏమి ఉండదు. అంటే ఒక పర్సన్ ఇబ్బంది పెట్టి ఒక పర్సన్కి బ్యాడ్ నేమ్ తెప్పించి ఆ పర్సన్ బ్యాడ్ నేమ్ తెప్పిస్తే మీకు వ్యూస్ వస్తే, మీకు పైసలు వస్తే మీకు కరెక్టా? ఎంతవరకు కరెక్ట్ అది? ఆ పర్సన్ ఇబ్బంది పెట్టడమే మీ ధ్యేయం, ఆడికి వచ్చిన ఇమేజ్ని డౌన్ చేయడమే మీ ధ్యేయం. ఒక ఇండస్ట్రీ నుండి వచ్చిన ఆయనే, అదే బలిసిన ఆయనే అట్లా చేస్తే ఎవడైనా మాట్లాడేటోడా? యూట్యూబర్స్ మీకు చెప్తున్నా, మీరు కనుక అదే ఆ ఇండస్ట్రీ నుండి వచ్చిన పర్సన్ ఎవరైనా గెలిచి ఉంటే ఆయనను ఇంటికి పోయి అన్నా 10 నిమిషాల వీడియో 10 నిమిషాల వీడియో 20 నిమిషాల వీడియో ఎవరినైనా ఒక్కరినల్లా, శివాజీ అన్న గెలిచినా, అమర్దీప్ గెలిచినా, ఇంకెవరైనా గెలవని, ఎవరినైనా అన్ని నిమిషాల వీడియో అడిగే అంత మీకుందా? లేదు. మనోడు కామన్ మ్యాన్, రైతు బిడ్డ కాబట్టి ఆయన కాడికి పోయి ఏదైనా వాగేస్తారు, ఎంతైనా ఇబ్బంది పెడతారు, ఎంతైనా చేస్తారు. ఏం చేసినా పడతాడు రైతు అనే ఒక ధీమా మీకుంది. ఏం చేసినా ఒక రైతు అనేటోడు ఏం మాట్లాడాడు అనే ఒక ధైర్యంతో మీరు మాట్లాడుతున్నారు. ఏమి ఇబ్బంది పెడతారు? ఇంకెన్ని రోజులు ఇబ్బంది పెడతారు రైతులని? ఒక రైతు కుటుంబంలో వచ్చిన వ్యక్తి గెలిస్తే ఓర్వలేక కుళ్ళు కుతంత్రాలు లోపల పెట్టుకొని ఇవన్నీ చేస్తున్నారు. అరే ఇదే యూట్యూబర్స్, ఇదే అసలు మీకు ఎందుకు ఇవ్వాలి వీడియో అన్నా? మీకు ఎందుకు వీడియో ఇవ్వాలి, బయట ఇవ్వాలి? మీరు ఆయనకి ఏం హెల్ప్ చేసిరని, మీరు ఆయనకి ఏం సహాయం చేసిరని, దేని గురించి మీరు ఏమి ఎత్తి పొడిచిర్రు అని చెప్పేసి మీకు ఇవ్వాలి? ఆయన ఒక రైతు ఇబ్బంది పడుతుండు లోపల, మీరేం చేసిర్రు? తన ఫ్యామిలీని ఎంత సఫర్ చేసిర్రు? 4 ఫ్యాషన్ల కార్లు ఉన్నాయా? 25-30 ఎకరాల భూమి ఉందా? కోటీశ్వరుడా? ఇవన్నీ వేసింది మీరే. ఆయనకు ఆస్తుంది, పాస్తుంది, ఆయనకు సంపాదన ఉంది, కార్లు ఉన్నాయి, లగ్జరీ బతుకుంది, ఇవన్నీ ఉన్నాయని లేనిది కూడా ఉన్నాయని చెప్పేసి వేసింది మీరే. తను బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ తన కాడికి పోయి వీడియో ఎట్లా అడుగుతారు రాబాయ్ మీరు? అది నిరూపించాలి. ఒకరు అంటారు, ఒక అక్క అంటది, మేము అన్నావు నువ్వు దాన్ని నిరూపించుకోవాలి లేవు అని. అవునమ్మా, నువ్వు పోవాలి పొలం దగ్గరికి, తెల్లారి పోవాలి, మార్నింగ్ 7 o'clock పోవాలి, అదే రోజు ర్యాలీ అయింది, నీకు అదే రోజు వీడియో అంటే ఎట్లా ఇస్తాడు ఆ పర్సన్? నువ్వు నెక్స్ట్ డే పోయి తన పొలం దగ్గరికి పోయి తన పొలం చూడాలి, తన పంట చూడాలి, తన ఇల్లు చూడాలి, తన వ్యవహారం చూడాలి, తన ఆస్తి చూడాలి, తన సంపాదన చూడాలి. అంతేగాని నువ్వు పోయి నైట్ 11 గంటలకు పోయి తనని ఈ వీడియో ఇయ్యి మనిషికో 10 నిమిషాలే మీ సొంత అవసరాల కోసం, మీ సొంత స్వలాభం కోసం, మీకు వ్యూస్ రావడం కోసం ఇవన్నీ చేయడం ఎంతవరకు కరెక్ట్ మీరు? అదేవిధంగా ఫ్యాన్స్ అనేవారు వాళ్ళు మన ప్రశాంత్ ఫ్యాన్సా లేకపోతే బయట ఫ్యాన్సా ఎవరో అనేది తెలియదు. ప్లీజ్ సిపి సార్ గారు అర్థం చేసుకోండి, కేసు విచారణ జరపండి. వీడియోలు ఉంటే ఆ తెలిసిన ఆ వీడియోలలో కనిపించిన పర్సన్ పిలిపియండి. హలో ప్రశాంత్ బిగ్ బాస్ విన్నర్, తను చేపించిండా, తన తమ్ముడు చేపించిండా, దర్యాప్తు జరపండి. 100% అందులో ప్రశాంత్ అనే వ్యక్తి ముద్దాయి అయితే ఇదే అమర్దీప్ అన్న కారు మీద కానీ వాళ్ళ ఫ్యామిలీ మీద అటాక్ చేయమని తను చెప్పినట్టుంటే తనను శిక్షించండి, మీ అందరం ఏకీభవిస్తాం. కానీ ఒక కామన్ మ్యాన్ గెలవడం చాలా మంది జీర్ణించుకోలేక ఇవన్నీ కుట్రలు చేస్తున్నారు. ప్లీజ్ అర్థం చేసుకోండి సార్. పోలీస్ సార్లు మీరు గొప్పవారు, మీకు అన్నీ తెలుసు, ఇలాంటివి ఎన్నో చూసి ఉంటారు. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, నా తరపున నేను యాజ్ ఏ కామన్ మ్యాన్, ఒక రైతు బిడ్డగా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. మన కామన్ మ్యాన్ తప్పు చేసి ఉంటే 100% శిక్ష వేయండి. తప్పు చేయకుండా ఎవరో చేసిన పనికి తన మీద శిక్ష వేయడం కరెక్ట్గా సార్. ఎందుకంటే ఒక పర్సన్ ఎదుగుతుంటే మీరు కూడా ఒక చెయ్యి ఇవ్వాలి. చిన్న మధ్యతరగతి కుటుంబంలో నుండి వచ్చిన వ్యక్తి, తనకు మీరు ఒక చేదోడు వాదోడై ఉండాలి. తను ఏదైనా తప్పు చేసి ఉంటే 100% శిక్షించండి, లేకపోతే క్షమించి వదిలేయండి. తన గుణం మంచిది, రైతు అనేవాడే బాధలు అన్ని చూసి ఉన్నవాడు. ఇలాంటి చిల్లర వ్యవహారాలకు
పోడు అని నమ్ముతున్నా. మీరు దయచేసి ప్లీజ్ తొందరగా దాని మీద దర్యాప్తు జరిపి ఏదో ఒక కన్క్లూజన్ ఇవ్వండి. ఎందుకంటే సార్, మాలాంటి వ్యక్తి ఈరోజు ఆ స్టేజ్లో ఉన్నాడు. చాలామంది ఓర్వలేక చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. సోషల్ మీడియా యూట్యూబర్స్, మీకు ఒకటే చెప్తున్నా, తన వల్ల మీరు బతుకుతున్నారు, తన వైఫ్స్ పెట్టుకొని తనను బ్యాడ్ చేసి మీరు బతుకుతున్నారంటే బతకండి, ఆయన గింత కూడా పరగపడదు. బట్ కానీ ఎప్పటికీ ఇదే బతుకుతే ఏదో రోజు నువ్వు కూడా అదే ట్రోల్లో ఉంటావు. ఏదో ఒక రోజు కూడా ఇదే యూట్యూబర్ నిన్ను కూడా, నువ్వు ఆ స్టేజ్లో ఉన్నప్పుడు నీకు హెల్ప్ చేసేవాడు ఎవడు రాడు. చేసిన దాన్ని చేసినట్టు చూపియండి, ఉన్నదాన్ని ఉన్నట్టు చూపియండి. మీ వ్యూస్ కోసం ఉన్నదాన్ని లేనట్టు, లేని దాన్ని ఉన్నట్టు చూపియకండి. మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి చాలా ఇబ్బంది పడుతున్నాడు. వాళ్ళ పేరెంట్స్ని చూస్తే నాకు బాధ అనిపిస్తుంది. బాపు అమ్మ వాళ్ళు ఏడుస్తుంటే నాకు చాలా బాధ అనిపించి వీడియో చేస్తున్నా. వాళ్ళు నోటికాడికి వచ్చిన బుక్క, అయ్యో నా కొడుకు ఎదుగుతున్నాడే, అయ్యో నా కొడుకు బాగుపడ్డాడు, నా కొడుకు టైటిల్ వచ్చిందని ఆనందంలో ఉండాల్సిన ఫ్యామిలీని ఈరోజు నడి రోడ్డు మీద నిలబెట్టారు కదా. మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది? ఇది చాలా దారుణం. దయచేసి ఆపండి. ఇకనైనా తన బతుకు తనను బతకనియండి. తను ఏదో పారిపోయిండు, లేకపోతే తను లేడు, అజ్ఞాతవాసం వెళ్ళిపోయిండు, అడవికి పారిపోయిండు. ఎందుకురా నాయన, నువ్వు పోయి చూసినావా? నువ్వు పోరా నాయన, ఇంటికి పోయి చూడు. ఫస్ట్ ఇంట్లోనే ఉన్నాడు. ఇంట్లో ఉన్న పర్సన్ను పట్టుకొని అజ్ఞాతవాసం పోయిండు, అడవిలోకి పారిపోయిండు. తనకి ఏం కర్మ? తను కొట్టించిండా లేదా దిగి కొట్టిండా? ఫ్యాన్స్ మధ్యలోకి రావాలనుకోవడం ఆయన తప్పైతే, ఫ్యాన్స్తో వెళ్ళడం అనుకోవడం ఆయన తప్పైతే, బిగ్ బాస్ సీజన్ 6 వరకు ప్రతి ఒక్కరు ఇదే ఫ్యాన్స్ మధ్యలో ఉండే వెళ్ళిర్రు. ఇంతే గందరగోళం జరుపుకుంటూ వెళ్ళింది. ఓకే, వీళ్ళు చేసిన తప్పు. అమర్దీప్ అన్నకు నిజంగా కూడా క్షమాపణ చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే తన ఫ్యామిలీ ఉంది అందులో. ఎవరికే చిన్న ఇన్సిడెంట్ జరిగినా అది చాలా దారుణమైన పరిస్థితి. ఓకే, ఆయన ఫ్యామిలీకి ఇబ్బంది జరిగింది. అమర్దీప్ అన్న, నీకు కానీ నీ ఫ్యాన్స్కి కానీ సారీ అన్న. మా ఫ్యాన్స్, పల్లవి ప్రశాంత్ అన్న జెన్యూన్ ఫ్యాన్స్ అయితే ఇట్లా చేయరు. అన్నకున్న ఫ్యాన్స్ ఒక రైతు బిడ్డలు అయ్యే ఉంటారు. ఒక రైతు బిడ్డలు అలాంటి పిచ్చి పనులు చేయరు. ఒక రైతు బిడ్డగా పుట్టినోడు అట్లాంటి పనులు చేస్తే షేమింగ్. తన పుట్టుకకే అర్థం ఉండదు. నేనైతే 100% జెన్యూన్ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కాదని అనుకుంటున్నా. ప్లీజ్ దయచేసి రిక్వెస్ట్ అన్న, అర్థం చేసుకోండి. వచ్చిన వాళ్ళు తాగి తడిపి ఉన్నారు, వాళ్ళు ఎవరో కూడా తెలియదు. ఇప్పుడు ప్రశాంత్ అన్నకు కూడా వాళ్ళు ఎవరో తెలియదు. అనవసరంగా ప్రశాంత్ అన్న మీద ఇలాంటి అభాండాలు వేయడం చాలా తప్పు. ప్లీజ్ సిపి సార్, పోలీస్ సార్, అర్థం చేసుకోండి. మీ దాకా ఈ వీడియో చేరితే దర్యాప్తు జరిపియండి. అన్న ఫ్యాన్స్ ఎవరైనా చేసి ఉంటే శిక్షించండి. ఒక పర్సన్ ఎదుగుతుండు అంటే, ఒక పర్సన్ కామన్ మ్యాన్ ఏంటి, బిగ్ బాస్ విన్నర్ టైటిల్ కొట్టడం ఏంటి అని ఒక మైండ్ సెట్ ఉన్న చాలామంది సోషల్ మీడియా వ్యక్తులు ఒక రైతు బిడ్డ మీద ఇంత పెద్ద కుట్ర చేసి తనను చాలా ఇబ్బంది పెడుతున్నారు, తన ఫ్యామిలీని ఇబ్బంది పెడుతున్నారు. ఫ్యాన్స్లో ఉద్రేకం తెప్పించిన సోషల్ మీడియా యూట్యూబర్స్ మీరే ఫ్యాన్స్లో ఉద్రేకం తెప్పించినారు. మీరు పెట్టిన థంబ్నెయిల్స్, మీరు పెట్టిన మ్యాటర్స్ ఉన్నదాన్ని లేనట్టు, లేనిదాన్ని ఉన్నట్టు క్రియేట్ చేసి బయటికి రాగానే అమర్దీప్ అన్నను కొడతారంట, తిడతారంట, పెట్రోల్ పోస్తారంట, చెప్పులతో కొడతారంట, అన్నపూర్ణ స్టూడియో తలగబెడతారంట. అరే ఎవడు ఆనందానికి ఎందుకురా భయ్ సృష్టియడం? ఒకే అన్నాడు ఎవడో ఒకడు, అన్నోని పట్టుకోండి. కొట్టినోని పట్టుకోండి. తిట్టినోని పట్టుకోండి. తిట్టనోని, కొట్టనోని, పెట్టనోని పట్టుకొని ఎందుకురా ఇంత ఇబ్బంది పెడుతున్నారు? దండం పెడతారా? అర్థం చేసుకోండి. ఒక కామన్ మ్యాన్, ఒక రైతు బిడ్డ చాలా ఇబ్బంది పడి 100 రోజులు బిగ్ బాస్ అనే ఒక పెద్ద గేమ్ షోలో గేమ్ ఆడిండు. అంత గేమ్ ఆడినోడిని ఇంతమంది దేశాల నుండి సపోర్ట్ చేసిర్రు, రాష్ట్రాల నుండి సపోర్ట్ చేసినారు. అంతమంది ఫాలోయింగ్ సంపాదించుకున్న తనని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ కాదు. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఒక రైతు, ఆ రైతు కుటుంబం చాలా ఇబ్బంది పడుతున్నది. తను గెలిచి నోటికాడ ప్లేట్లో అన్నం పెట్టి తిను అని బుక్క లాక్కోవడం ఎంత తప్పో, ఆ బుక్క లాక్కున్నట్టే తను ఇప్పుడు హ్యాపీగా సంబరం చేసుకునే టైంలో, తన హ్యాపీగా తన ఫ్యాన్స్ను కలిసే టైంలో తనని
తన ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఈ యూట్యూబర్స్ ఎవరైనా ఉంటే ఇకనైనా మానుకోండి, తనని ఇబ్బంది పెట్టకుండా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్లీజ్ జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. మళ్ళీ వచ్చినంటే తగ్గేదిలే. జై పల్లవి ప్రశాంత్.